నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ తాగునీటి కోసం నాగార్జున సాగర్లో అత్యవసర పంపింగ్. 10 పంపుల ద్వారా సరఫరా చేస్తున్న జలమండలి. రైతుల ఆశలపై పిడుగుల పడ్డ అకాల వర్షం. పంట నీటి పాలుతో లబోదిబోమంటున్న అన్నదాతలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎంగా రేవంత్ తొలి పర్యటన. భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా రోడ్ షో. యాభై శాతం ఓట్ల మార్కుపై గురిపెట్టిన భాజపా. దేశ చరిత్రలో సరికొత్త రికార్డు కోసం వ్యూహాలు. స్టార్ రెజ్లర్ వినేష్ పోగాట్ ఒలింపిక్ బెర్త్ ఖాయం. అర్హత పోటీల్లో ఫైనల్ చేరడంతో దక్కిన అవకాశం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. భువనగిరి శివారులోని స్పిన్నింగ్ మిల్లులో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. భువనగిరిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రేవంత్ ప్రసంగించనున్న సందర్భంగా రాచకొండ సిపి తరుణ్ జోషి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పోలీసులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, సిపిఐ లోక్సభ ఎన్నికల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరగా సిపిఐ అంగీకరించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయం ముక్తుం భవన్కు వెళ్లిన భట్టి సిపిఐ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డిలతో దాదాపు 2 గంటలు చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల పొత్తు కుదిరిన సమయంలో ఇస్తామన్న 2 ఎమ్మెల్సీ పదవుల గురించి సిపిఐ నేతలు భట్టికి గుర్తు చేసినట్లు తెలుస్తోంది. చెప్పిన మాట ప్రకారం పదవులు ఇస్తామని భట్టి స్పష్టం చేసినట్లు సమాచారం. భాజపా గెలవద్దన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్తో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. భవిష్యత్తులో స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికల సమయంలో గౌరవప్రదమైన స్థానాలు తీసుకుంటామని పేర్కొన్నారు. జరిగే సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలిసి అన్ని జిల్లాల్లో కూడా పోటీ చేస్తున్నటువంటి ప్రతి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి సంపూర్ణంగా వారి మద్దతుని కోరటం, వారు దానికి అంగీకరించడం కూడా జరిగిందని చెప్తూ మీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకి అట్లాగే సిపిఐ పార్టీకి సంబంధించిన శ్రేణులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరం కలిసి ఈ రాష్ట్రంలోకి మతోన్మాద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీని రానియకుండా అడ్డుకట్ట వేయడానికి నిటారుగా నిలబడి మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి సహృదయంతో మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొన్ని అనివార్యతల వలన ఈ బీజేపీ ప్రమాదాన్ని నిలవరించే క్రమంలో మేము కూడా పోటీ చేయాలని భావించినప్పటికీ 1, 2 స్థానాలు తప్పనిసరి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ గా ఈ భారతదేశంలో ఇండియా కూటమి బలపడాలనే ఉద్దేశంతో, ఇండియా కూటమి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మతోన్మాద పార్టీ అలాగే అవినీతి పరులను పెంచి ప్రోత్సహిస్తూ ఈడీలని లేకపోతే సిబిఐల్ని ఒక మారణాయుధాలుగా భావిస్తూ ప్రజాస్వామ్య గొంతును నిలిపి వేస్తున్నటువంటి బీజేపీ మరింత ప్రమాదకారిగా మారి దేశంలోనే కాదు తెలంగాణలో కూడా ప్రవేశిస్తా ఉంది. భారత అధినేత కేసీఆర్ రోడ్ షో ప్రణాళిక ఖరారైంది. బుధవారం మిర్యాలగూడ నుంచి యాత్ర మొదలుపెట్టి వచ్చే నెల 10వ తేదీన సిద్దిపేట బహిరంగ సభతో ముగించనున్నారు. ఉదయం రైతుల సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి వారి కష్టనష్టాలు తెలుసుకోనున్నారు. సాయంత్రం పూట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన 3 నుంచి 4 ప్రాంతాలు ఎంపిక చేసుకుని రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయనున్న భారత అధినేత కేసీఆర్ బుధవారం నుంచి రోడ్ షోలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల, మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఈ నెల 24వ తేదీన మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు ఉంటాయి. ఒక్కో నియోజకవర్గంలో 3-4 ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. 24వ తేదీన మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించి రాత్రికి అక్కడే బస చేస్తారు. రెండో రోజు భువనగిరిలో రోడ్ షో ఉంటుంది. 26న మహబూబ్ నగర్ లో, 27న నాగర్ కర్నూల్లో రోడ్ షో నిర్వహిస్తారు. 5వ రోజు అయిన 28న వరంగల్లో, 29న ఖమ్మంలో రోడ్ షో ఉంటుంది. ఏప్రిల్ 30న తల్లాడ, కొత్తగూడెంలో రోడ్ షో నిర్వహిస్తారు.
మే 1వ తేదీన మహబూబాబాద్ లో రోడ్ షో జరిపి వరంగల్లో రాత్రి బస చేస్తారు. 2వ తేదీన జమ్మికుంటలో కేసీఆర్ రోడ్ షో ఉంటుంది. వీణవంకలో రాత్రి బస చేసి 3వ తేదీన రామగుండంలో రోడ్ షో చేస్తారు. మే 4వ తేదీన మంచిర్యాలలో రోడ్ షో ఉంటుంది. 5వ తేదీన జగిత్యాల రోడ్ షోలో పాల్గొని రాత్రికి అక్కడే బస చేస్తారు. 6వ తేదీన నిజామాబాద్ రోడ్ షో ఉంటుంది. 7వ తేదీన కామారెడ్డి మెదక్లో రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొంటారు. 8వ తేదీన నర్సాపూర్ పటాన్చెరులో రోడ్ షో నిర్వహిస్తారు. 9వ తేదీన కరీంనగర్లో రోడ్ షో నిర్వహించి రాత్రికి అక్కడే బస చేస్తారు. చివరి రోజైన మే 10వ తేదీన సిరిసిల్లలో రోడ్ షో, సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించి ముగిస్తారు. మొత్తం 17 రోజుల పాటు 12 లోక్సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో రోడ్ షోలు జరగనున్నాయి. రోడ్ షోలలో భాగంగా ఉదయం పూట రైతాంగ సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు, ధాన్యం కళాలను సందర్శిస్తూ రైతులను పరామర్శిస్తూ వారి కష్టనష్టాలను తెలుసుకోనున్నారు. సాయంత్రం పూట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన 3 నుంచి 4 ప్రాంతాలను ఎంపిక చేసుకుని కేసీఆర్ రోడ్ షోలు జరగనున్నాయి. ముఖ్యమైన కేంద్రాల్లో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరు మీదున్న రాష్ట్ర కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రాష్ట్రాన్ని ఏలిన భారస ప్రజలకు చేసిందేం లేదంటూ జనంలోకి వెళ్తోంది. అత్యధిక ఎంపీలు కాంగ్రెస్కు కట్టబెడితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమంటూ నేతలు, అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో 15 ఎంపీ స్థానాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచార బరిలో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు గెలిచి తీరుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 23న బిజినేపల్లిలో జరిగే ప్రచార సభా స్థలాన్ని స్థానిక నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న భారస, భాజపాలు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా గంగాధర, చొప్పదండి నియోజకవర్గాల పార్టీ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ దుష్ట పరిపాలన, అవినీతి పరిపాలన, నియంత్రణ పరిపాలన మళ్లీ కూకటి వేళ్లతో పెకిలించాలని ఆలోచనతోటి నాడు ఈ పార్లమెంట్లో కూడా ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాదు. అట్లాగే బీజేపీ పార్టీ చేసింది లేదు, ఈ రాష్ట్రానికి ఉరగబెట్టింది లేదు. కాబట్టి కేవలం అక్షంతలు ఇచ్చి మాటలు మాట్లాడుతుంది. కాబట్టి 100% ఇవన్నీ కారణాల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 17లో 14-10 స్థానాలు అప్పచెప్పోతున్నారు. కాబట్టి నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి పార్లమెంట్ సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రైతాంగం, మహిళలు పాల్గొనబోతా ఉన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపునకు మనసా వాచా తన సాయశక్తులా ప్రయత్నిస్తానని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. వికారాబాద్ కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన రంజిత్ రెడ్డి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. భారాసకు చెందిన 3 ఎంపీ అభ్యర్థులు ఎన్నికలకు ముందే పోటీ నుంచి వైదొలుగుతారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆ భయంతోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేటలో పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. 2 నుంచి 3 ఎంపీలు మధ్యలోనే డ్రాప్ అయ్యి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. మేము పోటీలోకి వెళ్ళి విడ్రా అయిపోతున్నామని కూడా చెప్పేందుకు తయారున్నారు. వాళ్ళ శాసనసభ్యులకు ఇంకా మరీ పారిపోకుండా వాళ్ళను కాపాడుకున్నందుకు, ధైర్యం ఇచ్చినందుకు కేసీఆర్ చేసిన బూటకు నాటకం నా టచ్ లో ఉన్నారని. నువ్వు మాటికి మేము గవర్నమెంట్ పడగొడతా అంటే నువ్వు ఇప్పటికే ఒక 10 మంది పార్టీలో డైరెక్ట్ ఇండైరెక్ట్ వచ్చేసినారు. ఇంకా ఒక 20 మంది మా త్వరలో వస్తున్నారు. నేనైతే నా మనస, వాచ, కర్మన నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి, నా భార్య పిల్లల మీద ఒట్టేసి నేను రంజిత్ రెడ్డి అన్న విజయానికి కృషి చేస్తానని చెప్పేసి
కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు యువనేతలే కొండంత అండా అని సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ అసెంబ్లీ యూత్ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని కోరారు. నల్గొండ జిల్లా చిట్యాలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కనకదుర్గమ్మ దేవాలయంలో పూజలు చేసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భాజపాకు అనుకూలంగా మాట్లాడినట్లు వస్తున్న వార్తలను మాజీ ఎంపీ వి హనుమంతరావు ఖండించారు. అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ అంబర్పేటలోని తన నివాసంలో మౌన దీక్ష చేపట్టారు. గడిచిన 10 ఏళ్లలో మోదీ రాష్ట్రానికి ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పాలని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి పరిశీలించారు. ఈ ఉదయం మార్కెట్ కార్యదర్శితో కలిసి తడిసిన ధాన్యం కుప్పలు పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడారు. ధాన్యం అమ్మకానికి తీసుకొచ్చిన రైతులకు సిబ్బంది టార్పాలిన్ కవర్లు ఇస్తున్నారా లేదా అనే అంశంపై ఆరా తీశారు. అలాగే తూకంలో అధికారులు కట్టింగులు పెడుతున్నారా అని రైతులను అడిగారు. నిన్న మధ్యాహ్నం అనుకోకుండా కురిసిన భారీ వర్షానికి మార్కెట్లో కొంతమేర ధాన్యం తడిసిందని, ఈ విషయంలో రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని రైతులు మార్కెట్లోనే ఆరబోసిన తర్వాత మాయిశ్చర్ వచ్చిన తర్వాత కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. వర్షానికి కప్పిన కవర్లు కాకుండా కవర్ల చుట్టుపక్కల ఉన్న కుప్పల నుంచి కొద్దిగా తడిసినట్టుగా ఏర్పడినది. అది ఒక గంట సేపు ఎండ కొడితే మళ్ళీ ఇప్పుడు ఆరే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు రైతులందరూ కూడా ఆరపెట్టుకోమని చెప్పాను. ఆరినాక వెంటనే ఈ రోజు సాయంత్రం వల్ల కూడా ఎవరైతే మాయిశ్చర్ వచ్చిందో వాళ్ళందరూ కూడా కాంటా పెట్టించేసి మిల్లుకు తరలించడం జరుగుతుంది. కొనుగోలు విషయంలో కూడా ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని చెప్పి మేము పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఆ సెంటర్ ఇన్ఛార్జ్కు రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లాగే మిల్లర్స్ దగ్గర నుంచి కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మేము వెంటనే సమస్యలు పరిష్కరించేసి రైతులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా సకాలంలో అన్ని వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసులు, గిరిజనులు, గిరిజనేతరులు నివాళులర్పించారు. 43 ఏళ్ల కిందట జరిగిన పోలీస్ కాల్పుల ఘటనను తలుచుకొని ఆదివాసులు శ్రద్ధాంజలి ఘటించారు. షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన హక్కులు కాపాడడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆదివాసీ నేతలు ఆరోపించారు. లైసెన్స్ తుపాకులతో కాల్చి చంపే విధానం పోవాలి, రాజ్యాంగానికి లోబడి పౌర హక్కులు కాపాడే పాలన రావాలంటున్న ఆదివాసీ ప్రతినిధులతో ముఖాముఖి. తెలంగాణలో ఇంద్రవెల్లి ఆధునిక భారతంలో మరో జలియన్వాలా బాగ్గా ప్రసిద్ధి పొందింది. ఆదివాసీల త్యాగాల నెత్తురితో ఇంకిపోయింది. అయినా 43 సంవత్సరాలు గడిచిన ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధికి దూరంగానే నిలిచింది. ఆదివాసీల మనోగతం ఏంటి, వారు కోరుకుంటున్నది ఏంటనేది మనం ఒకసారి విందాం. 43 సంవత్సరాల కింద ఇంద్రవెల్లి దగ్గర జల్ జంగల్ జమీన్ భూమి భుక్తి విముక్తి పేరిట ఆదివాసులు చేసిన పోరాటం రక్తసిక్తమైంది, అమరత్వం పొందింది. అయినా ఆశించిన ప్రగతి కనిపిస్తుందా? ఆదివాసుల భావన ఏంటి? ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అమరవీరుల యొక్క ఆ ఆశయాల కొరకు త్యాగాలు చేసినటువంటి కుటుంబాలను గుర్తించడం మేము గర్విస్తున్నాం, హర్షిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే వాళ్ళకి ఇల్లు ఇవ్వడము, 3 ఎకరాల భూమి ఇవ్వడము, మిగతా లోన్ రూపంలో ఇస్తున్నారనేటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ అదేవిధంగా ఇంకా గాయాలయ్యి చాలా మంది 15 మందే కాదు, మేము అప్పటికి చెప్తున్నాం 15 మందే కాదు, ఈ ఇంద్రవెల్లిలో ఏదైతే అటవీ హక్కుల కొరకు, భూమి కొరకు, వాళ్ళ యొక్క విముక్తి కొరకు వాళ్ళు చేసినటువంటి ఆదివాసీ సమాజ హక్కుల కొరకు పోరాటం చేశారో హక్కులు ఇవ్వరటి వరకు కూడా నెరవేరలేదనేది సత్యం. ఏదైతే 170 యాక్ట్ చట్టం కింద ఉన్నటువంటి ఆ చట్టం అమలు కావడం లేదు, పేసా చట్టాలు అమలు కావడం లేదు, ఆదివాసీ యొక్క అటవీ హక్కులు పట్టా భూములు పూర్తి స్థాయిలో రావడం లేదు. ఏదైతే గ్రామాభివృద్ధి అంటున్నామో రవాణాకు, ఆరోగ్యానికి, విద్యకు దూరంగానే ఇప్పటికీ నివసిస్తున్నటువంటి పరిస్థితులు అగుపిస్తున్నాయి. ఈ కోణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత అయినా వీళ్ళ దిక్కు దృష్టి మారిస్తే ఇంకా అభివృద్ధి చెందుతాం. లేకపోతే మా 43 సంవత్సరాల క్రితం ఏదైతే అమరవీరుల ఆశయాలు ఉన్నాయో అవి ఇప్పటికీ నెరవేరలేదనేది మేము భావిస్తున్నాం. 43 సంవత్సరాల్లో ఈ కాల్పులకు కారణమే కాంగ్రెస్ అనే అభిప్రాయం కూడా ఆదివాసులు ఉంది. దాన్ని ఏమంటారు? మేము కోరుకునేది ఒకటే, ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చంపిన ఈ రోజు వాళ్ళు మననం చెంది మా తప్పు అయింది అనేటువంటి విషయాన్ని గ్రహించిండ్రు అనేది మేము అనుకుంటున్నాం. అయినా జరిగిన కాలాన్ని నెమరు వేస్తూ ఈ ఆదివాసుల అభివృద్ధి కృషి చేస్తామంటున్నారు, దానికి స్వాగతిస్తున్నామే తప్ప చంపడంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసులు సస్తనే ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కూడా చంపుతున్నారు. ఈ చావులను మేము వ్యతిరేకిస్తున్నాం. లైసెన్స్ తుపాకులతోటి చంపితే మేము దాన్ని వ్యతిరేకిస్తామనేది మేము ఆదివాసుల నుంచి మేము డిమాండ్ కూడా చేస్తున్నాం.
ప్రభుత్వాలకు తెలియపరుస్తుంది. మీకు రాజకీయ సంబంధం లేకపోయి ఉండొచ్చు, కానీ మీ సతీమణి ఇప్పుడు ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా స్వాగతిస్తున్నారు? కాంగ్రెస్తో మీకు చెప్తున్న దానికి మీరు ఆదివాసీలను లైసెన్స్ తుపకలు కాడుస్తున్నదాన్ని అనడానికి దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? ప్రైవేట్ దోపిడీ ప్రభుత్వ దోపిడీని ఖండిస్తూ 43 సంవత్సరాలు పోరాటం ప్రజల పక్షాన మేము గొంతు విప్పుతున్న క్రమంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఇవాళ ఇంకా ఘోరంగా రాజ్యాంగాన్ని మారుస్తున్నటువంటి పరిస్థితుల్లో మా ఉద్యమాలను మేము ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళుగా ఇవాళ మా సతీమణి గారికి సుగుణకకు వాళ్ళు గుర్తించి అది ఇవ్వడం జరిగింది. ఇచ్చినంత మాత్రాన మేము ప్రభుత్వాలు ఏదైతే సామ్రాజ్యవాదులకు తాకట్టు పెడుతున్నారో వాటిని వ్యతిరేకిస్తూ ఇవాళ సుగుణగిట్ట కాంగ్రెస్ నుంచి గెలిస్తే మేము వారధిగా పనిచేస్తాం. ఆదివాసులై, దళితులై, మైనారిటీల యొక్క సమస్యలను తెలపడానికి దాన్ని ఒక వేదికగా పార్లమెంట్ ఉపయోగిస్తామే తప్ప మేము అధికారం కొరకు లేకపోతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వనరులకు పార్ట్నర్షిప్ కొరకు కాదనేదే నేను భావిస్తున్నాను. ఇది ఒక ఆదివాసీ నాయకుడు అదే మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడి అభిప్రాయం. ఇప్పుడు ఆదివాసీలకు సంపూర్ణ స్వాతంత్రం వచ్చిందా? ఆదివాసులు ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు కోరుకుంటున్నది ఏంటి? ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము టి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వీరికి పిట్టలు చంపినట్టు చంపి మరి ఈ రోజు కంటి తుడుపుగా నివాళులు అర్పించడం ఇది సమంజసం కాదు. మరి చంపింది వాళ్ళే, తుడిసింది వాళ్ళే. కాబట్టి మేము ఆదివాసులం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆదివాసులకు కావలసినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వారికి ఈరోజు చనిపోయినటువంటి ఆదివాసులకు, అమరవీరులకు కుటుంబాలకు ఈ రోజు కూడా గుర్తించలేదు. మరి ఎంతమంది చనిపోయినారు అనేది ప్రభుత్వం దగ్గర ఈ రోజు కూడా లెక్కలు లేవు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే చట్టపరమైనటువంటి లిస్ట్ ఏదైతే ఉందో, చనిపోయినటువంటి ఏదైతే శవాలు ఆ రోజు ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి పోస్ట్ మార్టమ్స్ కానీ లేకపోతే సవాలం తీసుకుపోయినటువంటి రికార్డు ఈ రోజు కూడా ఉంది. కానీ ప్రభుత్వాలు ఈ రోజు బయటపడడం లేదు. మరి మీరు అన్నదాని ప్రకారం ఇప్పుడు ప్రభుత్వాల పరంగా ఏం చేయాలంటారు? స్పష్టంగా చనిపోయినటువంటి అమరవీరులు ఏదైతే ఉన్నారో వారి జ్ఞాపకార్థం ఇక్కడ ఒక మంచి పార్కుతో పాటు స్మారక కేంద్రం ఏర్పాటు చేసి వారికి ఒక గుర్తింపు అనేది ఉంచితే మంచిగా ఉంటది. మాకు మా నాటే మావరాజు కావాలనే మేము డిమాండ్ చేస్తున్నాం. మా గ్రామంలో మాకు సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదు, కావాల్సినటువంటి వైద్యం లేదు, అని తాగునీరు కూడా ఈ రోజు గ్రామంలో లేదు. కాబట్టి అవి మాకు కావాలా. మరొక ఆదివాసీ నాయకుని అభిప్రాయం అంటే 43 సంవత్సరాల కిందట ఆదివాసీలు జల్ జంగల్ జమీన్తో పాటు భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేస్తే అమరత్వం పొందిందనే అభిప్రాయం వచ్చింది. వారి ఆశయాలు నెరవేరాలంటే ఆదివాసీ ప్రాంతాలపై ఆదివాసీలకే హక్కు ఉండాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఇంద్రవెల్లి నుంచి కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. ఆదిలాబాద్ జిల్లా సుంకిడి అయ్యప్ప ఆలయ సమీపంలో రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా 2 వాహనాలు ఢీకొనడంతో 15 మందికి గాయాలయ్యాయి. నాందేడ్ జిల్లా నవేగాంకి చెందిన 20 మంది మార్క్స్ పికప్ వాహనంలో చంద్రపూర్ మహంకాళి దర్శనానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొని ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్లోని జలావార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కును వెళ్లి పెళ్లి బృందం వ్యాను ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. మృతులంతా మధ్యప్రదేశ్లో పెళ్లి వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యాన్లో ఉన్న వారంతా 20 నుంచి 25 ఏళ్లలోపు యువకులేనని తెలిసింది. నిద్రమత్తే ప్రమాదానికి కారణమా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో యువకులు మద్యం సేవించారా అని దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలను పోస్టుమార్టం చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. ట్రక్కు డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు వివరించారు. భారత స్టార్ రెజ్లర్లు 2 సార్లు ఒలింపియన్ వినేష్ పోగాట్ వరుసగా 3వసారి ఒలింపిక్ బెర్త్ను ఖాయం చేసుకుంది. ఆసియా ఒలింపిక్స్ అర్హత పోటీలో 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరుకోవడం ద్వారా వినేష్ ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో లారా గనికీజీపై 10-0తో ఘన విజయం సాధించి వినేష్ ఫైనల్కు చేరుకుంది. ఇప్పటికే 53 కిలోల విభాగంలో అంతిమ్ పంగల్ ఒలింపిక్స్కు అర్హత సాధించగా ఒలింపిక్స్కు అర్హత సాధించిన 2వ భారత మహిళా రెజ్లర్గా వినేష్ పోగాట్ నిలిచింది. 2016 రియో గేమ్స్, 2020 టోక్యో ఒలింపిక్స్లోనూ పాల్గొన్న వినేష్ వరుసగా 3వసారి ఒలింపిక్ బెర్త్ సాధించింది. భారత రెజ్లింగ్ సమైక్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా కొనసాగిన ఉద్యమంలో వినేష్ కీలక పాత్ర పోషించింది.
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకుంది. విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. ఆంజనేయ స్వామి దీక్షాపరులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి పాటలకు నృత్యాలు భజనలు చేస్తూ భక్తిభావంతో ముందుకు సాగారు. వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి మహా ఆరతి ఇచ్చారు. ఆంజనేయ స్వామి భారీ విగ్రహంతో పాటు దుర్గామాత విగ్రహాన్ని ఊరేగించడం అందరినీ ఆకట్టుకుంది.